Hi everyone, welcome to Adda 247 Career Power Rajmandri. Today we are going to discuss one word equal to 20 words formula. అంటే ఒక వర్డ్ నుంచి 20 వర్డ్స్ ఎలా వస్తాయి అనే ఫార్ములా మనం నేర్చుకుందాం. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నానిమస్ అనే వర్డ్ తీసుకోండి. మ్యాగ్నానిమస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? జనరస్, నోబుల్ హార్టెడ్, వెరీ కైండ్ అని. వెరీ కైండ్. సో ఇది మనకి అందుకే చూడండి, ఏ మ్యాగ్నానిమస్ లీడర్ ఫర్గివ్స్ ఈవెన్ హిస్ ఎనిమీస్. అంటే గొప్ప హృదయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎనిమీస్ కూడా ఫర్గివ్ చేస్తారు, క్షమిస్తారు. ఓకే, ఇప్పుడు ఈ వర్డ్ చూడండి, ఈ వర్డ్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వర్డ్లో చూడండి, మ్యాగ్నా అండ్ ఎనిమస్. మ్యాగ్నా మీన్స్ హ్యూజ్, లార్జ్. ఓకే, లార్జ్. ఎనిమస్ మీన్స్ లైఫ్. ఓకే, మైండ్, స్పిరిట్, హార్ట్, ఇలా వస్తాయి. కాబట్టి మ్యాగ్నానిమస్ అంటే వన్ హూ హ్యాస్ హ్యూజ్ మైండ్, అంటే పెద్ద మనసు ఉన్నవాడు. పెద్ద మనసు ఉన్నవాడు మనకి ఏమవుతాడు? వెరీ కైండ్. ఓకేనా? సో ఇలా మన ఈ రూట్తో ఈ వర్డ్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్డ్ నుంచి మనకి 20 వర్డ్స్ ఎలా నేర్చుకోవచ్చు అంటే ఒకసారి చూడండి. ఇందులో మనకి ఇదొక రూట్ ఉంది కదండి. ఒక్కొక్క రూట్ తీసుకుందాం. సో ఫస్ట్ ఎవరు మనకి? మ్యాగ్నా. మ్యాగ్నా అంటే మీనింగ్ ఏంటి? గ్రేటర్, లార్జ్. సో కాబట్టి చూడండి, దీని నుంచి వచ్చే వర్డ్స్ మ్యాగ్నిఫై, మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిఫిసెంట్, మ్యాగ్నెట్, మ్యాగ్నమ్. ఇలా మ్యాగ్న అనే వర్డ్ అనే రూట్ ఉన్న ప్రతి వర్డ్ లో కూడా మనకి మీనింగ్ ఏమొస్తుంది? లార్జ్ ఆర్ గ్రేట్ అని వస్తుంది. సో ఈ వర్డ్ ఎప్పుడు కనిపించినా మీరు ఆన్సర్ లో లార్జ్ ఆర్ గ్రేట్ ఉన్నది మనకి ఏమవుతుందండి? ఆప్షన్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న సెకండ్ రూట్ చూడండి. సెకండ్ రూట్ ఎవరు మనకి? యానిమ్ ఆర్ ఎనిమా. యానిమా అండ్ ఎనిమా అంటే మీనింగ్ ఏం చెప్పామా మనము? లైఫ్. ఓకే, మైండ్, స్పిరిట్, సోల్, లైఫ్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి యానిమల్ అనే రూట్ నుంచి ఎన్ని వర్డ్స్ వచ్చాయి? 10 వర్డ్స్ వచ్చాయి. చూడండి, యానిమల్, యానిమేట్, యానిమేటెడ్, ఇన్యానిమేట్, ఈక్వానిమిటీ. ఎన్నింటిలో వర్డ్స్ లో మనకి ఎవరున్నారు? యానిమ్ ఉంది. సో యానిమ్ అనే వర్డ్ ఉన్నప్పుడు, అంటే యానిమ్ అనే రూట్ ఉన్నప్పుడు చోటల్లో కూడా మనకి మీనింగ్ ఎవరు రావాలి? మైండ్, స్పిరిట్, సోల్, లైఫ్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఈ వర్డ్ రిలేటెడ్ ఇవి రావాలి. ఇది ఎక్కడైతే ఉందో అది మనకి ఏమవుతుందండి? ఆన్సర్ ఉంది. సపోజ్ చూడండి, యానిమేట్ అంటాం. యానిమేట్ అంటే ఏంటి? కార్టూన్స్ మనకి ప్రాణం ఉన్నట్టు చేస్తాం, అంటే టు మేక్ అలైవ్ అని. కాబట్టి యానిమ్ అంటే ఏంటమ్మా? గివ్ లైఫ్ మూమెంట్. అర్థమైందండి? చూడండి, ఈక్వానిమేట్ అన్నాం. ఈక్వా అంటే ఏంటి? ఈక్వల్. యానిమిటీ అంటే అర్థం ఏంటి? మైండ్. సో ఈక్వల్ మైండ్ ఉండాలి. అన్ని సిచ్యువేషన్ లో కూడా మన మైండ్ ఒకేలా ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ లో కూడా మనకి ఈ యానిమ్ అనే ఉన్న చోట మీనింగ్ మనకి మైండ్, స్పిరిట్, సోల్, లైఫ్ అని రావాలి. సో ఇలా మీరు 1 word తో 20 words ఇవాళ నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.